నమస్తే. మీరు ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నారా? గెలవడమే మీ లక్ష్యమా? గెలిచిన తర్వాత మీ ఊరు రూపురేఖలను మార్చేయాలనుకుంటున్నారా? 5 ఏళ్ల సర్వీసులో చరిత్రలో నిలిచిపోయే పనులు చేయాలనుకుంటున్నారా? అయితే ఇవన్నీ చేయాలంటే మీరు ముందు గెలవాలి. మీ ఊర్లో మీరు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా, ఓడిపోయే అవకాశం ఉందా మీకు ఎలా తెలుస్తుంది? సో ముందుగా మీ ఊర్లో మీ బలం ఎంతో తెలుసుకోండి. మీ ప్రత్యర్థుల బలం ఏందో తెలియాలి. మీ ప్రత్యర్థి ఎవరో మీకు అర్థం కావాలి. పార్టీ పరంగా మీకు ఎన్ని ఓట్లు పడతాయి, వ్యక్తిగతంగా మీకు ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది, పోటీ చేస్తే అసలు గెలుస్తామా లేదా ఈ స్పష్టత మీకు రావాలి. అప్పుడే మీరు ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా విజయం సాధించడం రెండు సాధ్యమవుతాయి. ఇలా జరగాలంటే మీరు ముందు చేయించాల్సింది ఒక సర్వే. ఈ సర్వే చేయిస్తే ఈ సర్వేలో మీకు ఎంత బలం ఉన్నది, ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది, మీ ప్రత్యర్థులు ఎవరు, వాళ్ళ యొక్క బలాబలాలు ఏంటి, పార్టీ పరంగా గ్రామంలో వ్యతిరేకత ఉందా, అనుకూలత ఉందా, వ్యక్తిగా మీకు పైన మీ గ్రామస్తుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, ఇవన్నీ విషయాలు మీకు స్పష్టంగా తెలుస్తాయి. ఇవి తెలవడం ద్వారా మీరు గెలవాలంటే పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యేకంగా సర్వేలు చేస్తుంది. ఈ సర్వేల్లో మీరు కోరుకున్న అన్ని అంశాలు తెలుస్తాయి. ఇప్పటికే 100 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు, 2000 మంది లోకల్ బాడీ లీడర్లకు సర్వేలు చేసి క్యాంపెయిన్లు చేసి గెలిపించిన అనుభవం ఉన్న ఒకే ఒక సంస్థ రాజనీతి స్ట్రాటజీస్. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరు ఈ సర్వే చేయించుకోవడం ద్వారా పోటీ చేయడం కాదు, గెలుపుని ఖరారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ స్క్రీన్ మీద అవుపడే నెంబర్కు ఇప్పుడే కాల్ చేయండి. మీ గెలుపుని పక్కా చేసుకోండి. సర్పంచ్గా మీ ఊరి రూపురేఖలను మార్చే మీ కళను నిజం చేసుకోండి. ఆల్ ది బెస్ట్.